నగేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. చంద్రబాబు గారికి ఎక్కడికి లేనియన్నీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఒకటి బాగా అలవాటైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన మాదిగ దండోరాన్ని బాగా సపోర్ట్ చేశారు. కృష్ణ మాదిగతో బాగా కలిసి తిరిగారు. అలాగే మాదిగ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ దాన్ని ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు చేశారు. సో దానివల్ల తెలుగుదేశానికి మామూలుగా అడ్వాంటేజ్ అయింది. కానీ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో అది కొద్దిగా డిసడ్వాంటేజ్ కూడా అయింది తెలుగుదేశానికి. కాకపోతే మళ్ళా మన కృష్ణమాదిగ గారు మోడీ గారితో కూర్చొని తెలంగాణ ఎన్నికలప్పుడు మోడీ గారు వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మళ్ళా ఎన్‌డీఏ కూటమిలోకి వచ్చారు కాబట్టి మన కృష్ణమాదిగ గారు కలిసినాక ఆయన కూడా మళ్ళా ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేస్తాం. మేము కంటిన్యూ చేస్తాం అని చెప్పారన్నమాట. అంటే నాకు ఆటిలో పెద్ద నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటి సార్ అది? వర్గీకరణ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంటది. యాస్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. బీసీలకు 27 పాయింట్ ఉంటది. ఎస్టీలకు 6.5% ఎంతో ఉంది. టోటల్ 49% రిజర్వేషన్. మిగిలిన 51% జనరల్ కోట. ఇది అయితే ఈ 15% డివైడ్ చేయమని మందాకృష్ణ మాదిగ ఒక ఉద్యమం ప్రారంభించాడు 90s లో. దానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఏబిసిడి వర్గీకరణ అంటే బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది. అంటే బీసీల్లో దాదాపు 139 కులాల వరకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. 135 కులాల వరకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అంటే ప్రధానమైనవి. ఎస్సీస్లో 59 కులాలు ఉన్నాయి మొత్తం. అంటే ఒక మాల మాదిగ కాదనుకుంటా. ఇంకా చాలా కులాలు ఉన్నాయి. 59 కులాలు మొత్తం ఎస్సీస్ లో ఉన్నాయి. ఈ 59 కులాలని ఏబిసిడి వర్గీకరణ ద్వారా అంటే ఏబిసి అంటే ఏ అంటే ఆది ఆంధ్ర అని, బి అంటే మాదిగ కమ్యూనిటీ బి లో పెట్టాలని, సి అంటే మాల కమ్యూనిటీ సి లో పెట్టాలని, డి అంటే రెల్లిస్ కి అంటే పారిశుద్ధ్య కార్మిక కమ్యూనిటీకి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ పెట్టారు మందకృష్ణ మాది. దీన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. అయితే అప్పుడున్నటువంటి మాల మహానాడు అంటే ఉద్యమకారులు పివి రావు ఒకటి మాల సార్ అంటే మహానాడుకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏబిసిడి పెట్టారు కదా! ఏ ఏ ఎవరికన్నారు? ఏ ఎవరికి? ఏ ఆది ఆంధ్ర అనే కమ్యూనిటీ అండి. ఓకే. బి మాదిగలకి, సి మాలలకి, డి రెల్లి వాళ్ళకి. సో ఇప్పుడు అవును. ఒక్కో దానికి ఎంత పర్సెంటేజ్ అండి? ఆ 15లో ఎంత పర్సెంటేజ్ ఒక్కో దానికి అప్రాక్సిమేట్‌గా? 7% బి కండి అంటే మాదిగలకు. మాదిగలకి. ఓకే. ఆ! 6% ఏమో మాలలకి. ఓకే. ఆ! 1% ఏమో ఆది ఆంధ్రకి, 1% ఏమో రెల్లిస్‌కి ఇమ్మని ప్రపోజల్ పెట్టారు. ఓకే. ఆహా! అయితే జనాభా ఎవరు ఎంత అనేది క్లారిటీ లేదు ఎవరికీ. ఓకే. ఆ! మాలలు ఏమంటారంటే మేము ఎక్కువ ఉన్నాం మాకు కావాలంటారు. హుహు. హ్మ్. మాదిగలు ఏమంటారు మేమే ఎక్కువ ఉన్నాము అని మాదిగలు అంటారు. ఓకే. ఆ! మందాకృష్ణ మాదిగ చేసిన కాలిక్యులేషన్స్ ఏంటంటే ఒక క్వార్టరీ ఆఫ్ ఒక క్యాడర్ ఉద్యోగులను తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్నటువంటి ఐఏఎస్ గ్రూప్ 1 ఉద్యోగులను మాత్రమే తీసుకొని ఆ లిస్ట్ సబ్మిట్ చేసి మాలలు ఎక్కువ ఉన్నారని చెప్పాడు ఉద్యోగస్తుల్లో. హుహు. కానీ నార్త్ లోనేమో చమర్స్ ఎక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉన్నారు అదే ఉద్యోగాలు. హుహు. ఆ! సో అందువల్ల ఏంటంటే ఈ లెక్కలు కుదరలేదు, లెక్కలు తేలలేదు, హుహు. లెక్కలు తీయలేదు అసలు. మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమంది ఒరిజినల్ గా జనాభాని లెక్కలు తీయలేదు. అసలు అయితే లెక్కలు తీయలేదనుకుందాం సార్. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే 6%, 7% అంటే మాలలకి 6%, మాదిగలకి 7%. ఒకేలా అనుకుందాం. ఇద్దరికి 6%, 6% చేసేసారనుకుందాం. లేతే 7%, 7% చేశారనుకుందాం. ఆ! అప్పుడు సరిపోతది గదా! సార్ మాలలకి ఎక్కువ ఇచ్చినా మాదిగలకి ఎక్కువ ఇచ్చినా హ్మ్. ఒక ఉద్యోగం అటు ఇటు అయినా మాదిగలకి మాలలకి పెద్ద నష్టమేం లేదు. హ్మ్. ఇప్పుడు 8% మాదిగలకి ఇచ్చేసిన 5% మాదిగలకి ఇచ్చిన మాలలకి ఇచ్చిన ఈ కాలిక్యులేషన్స్ ఎక్కువ తక్కువ ఇచ్చినా మాలలకి మాదిగలకి పెద్ద నష్టపోయేది ఏమి ఉండదు. ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు నష్టపోతారు హ్మ్. ఆ కమ్యూనిటీలో కానీ ఈ కమ్యూనిటీలో కానీ. కానీ నష్టపోయేది మిగిలిన 57 కులాలు నష్టపోతాయి. అవును. ఆ 57 కులాలు ఎంత పర్సెంటేజ్ ఉంది? దాదాపు 15% పైనే ఉంటాయండి మొత్తం హ్మ్. ఎస్సీ కమ్యూనిటీని తీసుకుంటే. సరే అందులో అప్పుడు ఒకరిద్దరు చదువుకున్న వాళ్ళు అంటే ఒకరిద్దరు చదువుకున్న వాళ్ళు 15% లో పోటీ పడడం వేరు సార్. 1% లో పోటీ పడడం వేరుంటది. అవును. అది 1% కాకుండా ఇప్పుడు మనం అనుకుందాం సార్. ఇప్పుడు 15%లో 6% మాల, 6% మాదిగ, 3% వాళ్ళకి ఇచ్చేసారనుకోండి సరిపోద్ది గదా! అది బల్క్‌గా చేయట్లేదు కదా సార్ ఇక్కడీళ్ళు. హ్మ్. ఆ! ఈ అది మీరు ప్రపోజల్‌లోనే అ తప్పుంది. అహా! అదే ఒకటి సార్. ఇప్పుడు ఒక ప్రపోజల్ ఉంది. ప్రపోజల్‌ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు కదా! మీరు చెప్పిన ప్రపోజలు. సో, ఇప్పుడు అసలు ఆ! ప్రపోజల్ ఎందుకొచ్చింది? ప్రపోజల్ ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు ఆ 15% రిజర్వేషను ఒక కమ్యూనిటీనే తీసుకుంటుంది. మిగతా కమ్యూనిటీలు ఏంటంటే వాళ్ళతో కోప్ అప్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు.
సో ఇన్ ఏ వే ప్రపోజల్ మేక్ సెన్స్. కాకపోతే ఏంటంటే ప్రపోజల్ పర్సంటేజ్ తేడా ఉండొచ్చు. అంటే ఇది ఎలా ఉంటది అంటే సార్, ఇక్కడ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం, ఉన్న ప్రాక్టికాలిటీస్ ప్రకారం చూస్తే ఈ ఈ అంతరాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కమ్యూనిటీలో, బీసీసీలో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు తీసుకుంటారు సార్. ఉమ్. ఈ డిఫరెన్సెస్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి. అది రెక్టిఫై కానీ చేసుకోవాలి కదా ఇప్పుడు సార్, అది రెక్టిఫై చేసుకోవాలి. పర్టికులర్ గా ఎస్సీ వర్గీకరణ చేయాల్సి వస్తే, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ జనరల్ కోటా ఉంది అనుకో సార్, జనరల్ కోటా బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు ఉద్యోగాల్లో, బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు. మిగిలిన కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ, ఇంకా మేజర్ జనరల్ కోటా చాలా మంది ఉంటారు. వీళ్ళెవరికి పెద్ద ఉద్యోగాలు, బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు. ఈ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఎక్కడైనా వర్గీకరణ చేయాల్సి వస్తే అన్ని కమ్యూనిటీలను చేయాలి. ఇక ఎస్సీ వరకు మాట్లాడదాం. ఎస్సీ కమ్యూనిటీలో వర్గీకరణ చేయాలంటే జాతీయ స్థాయిలో చేయాలండి. ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి కుదరకే ఇన్నాళ్ళు ఆగింది. మరి బీసీ వర్గీకరణ జాతీయ స్థాయిలో చేశారా? బీసీ వర్గీకరణ కాన్స్టిట్యూషన్ లోనే చేశారు, మొదటే చేసేసారు. అంటే సార్ బీసీ బీసీ వర్గీకరణ జనాభా చాలా ఎక్కువ సార్. అవునండి, ఎంత ఎక్కువైనా సరే ఇప్పుడు మీకన్నా వాళ్ళు డబల్ అనుకుందాం. మీరు ఇప్పుడు 17% ఉంటే, లేకపోతే వాళ్ళది 30% అనుకుందాం జనాభా, మొత్తం జనాభా 52% 52% అయినా. సో 52% ఉన్న బీసీని మనం కంట్రీ లెవెల్లో చేసినప్పుడు సేమ్ ఎస్సీలని ఎందుకు చేయలేమంటున్నాను. ఎస్సీలు ఏంటంటే సార్, మీకు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీలో 15% ఉన్నారు. దేశం మొత్తం మీద 20% ఉన్నారు. ఓ 17-18% ఉన్నారు దేశం మొత్తం మీద. తక్కువ జనాభా, ఉద్యోగాలు తక్కువ. బీసీకి ఏంటంటే చాలా వాళ్ళు ఎక్కువ మంది కులాలు ఉన్నారు, కులాలు చాలా ఎక్కువ. అదే మరి ఇంకెక్కువ కాంప్లికేట్ అవ్వాలి నేవే అది. అంటే ఎక్కువ కాంప్లికేషన్ అంటే వాళ్ళు ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ఎడగొట్టడం సాధ్యమైంది సార్. ఇప్పుడు బీసీ అనే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అందులో వర్గీకరణ పెట్టారు. ఓసీ జనాభా తక్కువ సార్. ఓసీ జనాభా ఎంత ఉన్నారో ఆల్మోస్ట్ ఎస్సీ జనాభా అంతే ఉన్నారు. అందులో ఓసీని విడగొట్టలేదు, ఎస్సీని విడగొట్టలేదు. అంటే సాధ్యం కాలేదు అప్పుడు. ఇప్పుడు కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కులాలు ఒకలాగా ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో ఒకలాగా ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఒకలాగా ఉన్నాయి, మహారాష్ట్రలో ఒకలాగా ఉన్నాయి. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క కమ్యూనిటీ ఎక్కువ ఉంది. అది ఎస్సీ కమ్యూనిటీ అనేది జాతీయ స్థాయి కమ్యూనిటీ. ఒకటి ఇక్కడ నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా మీకు అది ఆ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు కమ్మ వాళ్ళని మనం చూసుకుంటే ఆంధ్రాలో ఓసీలు, మరి అదే కర్ణాటకకి వెళ్తే వాళ్ళు బీసీలు. ఓకే, అది ఎస్సీలో కాదండి మీకు. ఎస్సీలో కాదు నేను చెప్తున్నా. సో అలా బీసీ కూడా మనకు ఒకే చోట వీళ్ళు దేశం అంతా వాళ్ళు బీసీలు కాదు. ఒక రాష్ట్రంలో బీసీలు, ఒక రాష్ట్రంలో బీసీలు కాదు. అలాగే బీసీ కులాలు కూడా ఇప్పుడు ఒక వర్గీకరణలో ఉన్నప్పుడు ఒక దాంట్లోనేమో వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, ఇంకో స్టేట్ లో అదే పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆ డిఫరెన్సెస్ ప్రతి చోట ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే, ఓవరాల్ గా ఇప్పుడు ఒక సెగ్మెంట్ లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేలా చూస్తున్నామా లేదన్నది ఇంపార్టెంట్. అలాగే మనం ఎస్సీ సెగ్మెంట్ లో చూసుకుంటే, ఎస్సీ సెగ్మెంట్ లో ఉన్న మేజర్ గా మాదిగలకి అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ కి మాదిగలకు రావట్లా, మాలలకు వస్తున్నాయి. ఎందుకంటే మాలలు కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ మాదిగలను అనగదొక్కేస్తున్నారు, మాలలే అనగదొక్కేస్తున్నారు. సో మాలల నుంచి మాదిగలకు కూడా ప్రొటెక్షన్ కావాలి, మాదిగలకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ఆ డివిజన్ కావాలి కదా. అదే సార్ నేను చెప్పేది సార్, ఆ డివిజన్ అనేది ఇక్కడ సాధ్యం కాదు. ఆ డివిజన్ అనేది పార్లమెంట్ లో చేయాలి. అవును, పార్లమెంట్ లో చేయాలంటే సార్, అంటే ఎస్సీ కమ్యూనిటీ అనేది నేషనల్ కమ్యూనిటీ సార్. ఇక్కడ మీరు అందరికి అన్నారు కదా, ఇక్కడ చౌదరీస్, కర్ణాటకలో బీసీలని, ఆంధ్రాలో ఓసీలు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు అవుతారు. కానీ ఇండియాలో ఒక ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటే ఇండియా మొత్తం మీద ఎస్సీని అతను. ఇప్పుడు బీసీ సర్టిఫికేట్ కూడా అంతే కదండి. ఇప్పుడు అతను కనుక కర్ణాటకలో బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు అనుకోండి, మనకు ఆంధ్ర వచ్చినా అదే బీసీ సర్టిఫికేట్ తో ఉండిపోతాడు ఆయన. అది పనిచేయదండి సార్, అది పనిచేయదు. ఒక రాష్ట్రంలో తీసుకున్న బీసీ సర్టిఫికేట్ ఇంకో రాష్ట్రంలో పనిచేయదు. మళ్ళీ అక్కడ తీసుకోవాలి కొత్త సర్టిఫికేట్, అక్కడ తీసుకోవాలి. కానీ ఎస్సీ సర్టిఫికేట్ మాత్రం ఈ రాష్ట్రంలో తీసుకున్న దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. ఇది చాలా మంది టెక్నికల్స్ చాలా మంది తెలియదు సార్. ఇప్పుడు ఈ వర్గీకరణ కానీ చేసేస్తే ఉత్తరప్రదేశ్ లో ఉన్న చమర్స్ అంతా నష్టపోతారు, మాదిగలంతా నష్టపోతారు అక్కడ. అంటే చమర్స్ అనేది అక్కడ మాదిగలకు ఈక్వల్ కమ్యూనిటీ. మీకు రాజస్థాన్ లో చమర్స్ ఎక్కువ. అవును సార్, కాకపోతే ఇక్కడ మనం వాళ్ళని అసలు మనకి రిజర్వేషన్ నుంచి తీసేయమంటలేదు కదా, ఉన్న రిజర్వేషన్ ని స్ప్లిట్ చేయండి అందరికి ఈక్వల్ గా అంటున్నాం కదా.
సార్ అదే సార్ టెక్నికాలిటీస్ ఎవరికి తెలియట్లేదు. టెక్నికాలిటీ అనేది నేను చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ వర్గీకరణ చేసేస్తే మంచిదే, ఉమ్, చేసామానండి. కానీ ఉమ్. చేయడానికి సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకు అలాగే సార్, సాధ్యం కాదంటే రాజకీయ నాయకులు అనుకుంటే ఏదైనా సాధ్యమే. అసాధ్యం అనుకున్న ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేశారు కదా, అసాధ్యం అనుకున్న సార్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ సార్ చేశారు కదా. సార్ కాకపోతే సార్ ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీలకి ఆ బిల్లు లేదనమాట, వాళ్ళకి సార్ ఇప్పుడు దాంతో వచ్చే సార్ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్తున్నా, టెక్నికాలిటీస్ చెప్తున్నా. ఉమ్, దేశం మొత్తం మీద ఉన్నటువంటి జనాభా క్యాస్ట్ పరిధిలో క్యాస్ట్ కాలిక్యులేషన్స్ తీయాలండి. మొత్తం దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఏ ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో తీయాలి. ఎస్సీ ఎస్టీ బీసీలుగా కాదు, వాళ్ళ ఒరిజినల్ కులాలు లెక్క తీయాలి. ఆ లెక్క తీసిన తర్వాత అప్పుడు దాని మీద మళ్ళీ పార్లమెంట్ లో చర్చ జరగాలి. అన్యాయం జరిగేది ఓన్లీ ఎస్సీలో ఉన్న మాదిగలకే కాదు, బీసీలో ఉన్న కులాలకి జరుగుతున్నాయి, ఓసీలో ఉన్న కులాలకి జరుగుతున్నాయి. వీటన్నిటిని కాలిక్యులేట్ చేసి వేటిని మళ్ళీ వర్గీకరణ చేయాలి. ఇంత అది జరగాలి సార్, ఇంత కసరత్తు ఉంది. అవును చెయ్యాలి కదా దట్టు సార్, అది అది నిజంగా అవసరం కదా, అది ప్రయారిటీగా తీసుకోవాలి కదా మనం. సార్ ప్రయారిటీ అంటే సార్ ఇక్కడ అదే మీకు ఇక్కడ ప్రయారిటీ అనేది రిజర్వేషన్ అనేది రాష్ట్రాల పరిధిలో అంశం కాదు సార్. హ, అది నేను అనేది రాష్ట్రంలో చేయమంటలా, నేషనల్ లెవెల్లోనే చెయ్యాలి అంటున్నాను. నేషనల్ లెవెల్ సాధ్యం కాదు సార్. ఎందుకు కాదు ఎందుకు సార్? సాధ్యం కాదంటే సార్ ఉమ్, సాధ్యం అయితే 99 లో చేసేసి ఉండేవారు సార్. అవును, ఎందుకు సాధ్యం కాదంటున్నాను సార్, అది నాకు ఎందుకు సాధ్యం తెలియదు. కాదంటే ఇప్పుడు మీరు అన్నది 6 6 7 7 8 5 ఏదో లెక్క చెప్పాం కదా, ఏదో ఒక లెక్క ఏదో ఒక లెక్క. ఎక్కడ ఆ, ఒక చోట ఫిక్స్ చేసేస్తామండి. ఉమ్, ఏదో ఒక లెక్క ఫిక్స్ చేసేద్దాం. ఉమ్, మాదిగలకు ఒక 8, మాలలకు ఒక 5, ఉమ్, లేదంటే మాలలకు ఒక 7, మాదిగలకు ఒక 5 అన్నాం అనుకోండి. ఉమ్, అది ఒక రాష్ట్రంలో ఒకలా లేరు జనాభా. ఉమ్, ఇప్పుడు అది తెలంగాణకు ఫిట్ అవుతుంది, ఆంధ్రాకి ఫిట్ అవుతుంది, ఉమ్. తమిళనాడులో వర్కౌట్ అవ్వదు, ఒకటి అనుకుందాం ఉత్తరప్రదేశ్ లో సార్, అన్యాయం జరుగుతుంది. ఒకటి అనుకుందాం సార్, ఒకటి ఇప్పుడు చిన్న ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, అనుకుందాం ఆంధ్రాలో 15% ఎస్సీ కమ్యూనిటీ ఉందనుకుందాం. ఉమ్. కానీ అదే మళ్ళీ పక్క స్టేట్కి వెళ్ళాం అనుకోండి, మేబీ అక్కడ 5% ఉందనుకుందాం, లేకపోతే 10% ఉందనుకుందాం. ఉమ్. ఉందనుకుందాం. సో అక్కడ ఎప్పుడైనా సరే ఆ డిఫరెన్సెస్ ఉంటాయి కదండి. ఎక్కడ కూడా మనకి 15% అంటే మనకి అక్రాస్ ద కంట్రీ ప్రతి స్టేట్ లోనూ 15% ఉంటారని కనుక ఒక చోట్ల ఒక అదే చోట సార్ ఇప్పుడు సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ సార్ నేను యూపీ ఎందుకు చెప్తున్నానంటే మాట మాటకి ఉమ్, యూపీలో ఉన్న చమర్స్ ఒప్పుకోలేదు దీనికి. ఉమ్. మీకు ఇక్కడ అదేనండి, మాదిగలు ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట, దీని వల్ల వాళ్ళ తరాలు నష్టపోతాయి, వాళ్ళ వర్గం నష్టపోతుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. సార్ చమర్స్ అంటే సార్ ఇప్పుడు మీకు అది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉమ్, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న మాదిగలు రిజర్వేషన్ వర్గీకరణ అడిగారు సార్, ఉమ్. కానీ ఉత్తరప్రదేశ్ లో ఉన్న మాదిగలు వద్దన్నారు. అదేలేండి. ఆ, అక్కడ మాలలు అంటే అక్కడ మెహర్స్, అక్కడ మైనర్ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు వాళ్ళు సమర్థిస్తున్నారు వద్దంటున్నారు, అక్కడ. వాళ్ళు ఆహా, వద్దంటున్నారండి. మాదిగ, అక్కడ చెమర్స్ వద్దంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మన మాదిగలు, మెహర్స్ కూడా వద్దంటున్నారు. వాళ్ళు కూడా వద్దంటున్నారా? ఆ ఆ, సార్ ఉమ్, ఏబిసిడి వర్గీకరణ అనేది కేవలం మందాకృష్ణ మాదిగ ఎదుగుదల కోసం పెట్టుకున్నదని ఉమ్, అందరూ అనుకునేది సార్. ఆ, సాధ్యం కాదు అనేది మందాకృష్ణ మాదిగ కూడా తెలుసు. ఉమ్, ఇది చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాదిగ కలిసి ఎస్సీస్ లో స్ప్లిట్ చేయడం కోసం పెట్టినటువంటి కుట్రని ఎక్కువ ఉమ్, మంది అభిప్రాయం దేశంలో. ఉమ్. కానీ మోడీ ఇది గారు కూడా సాధ్యం సపోర్ట్ చేశారు కదండి. కాదని సార్ సాధ్యమయ్యేలా ఉంటే సార్ ఆయన మందాకృష్ణ మాదిగ చేసినటువంటి ఉద్యమం దేశంలో ఎవడో చేయలేదండి. సార్ ఐ ఒకటి అప్రిషియేట్. నేను నేను ఒకటి పర్సనల్ గా చెప్పను, కూడా కలిసి ఆయన్ని మంచి ఉద్యమం చేస్తున్నారని చెప్పాను. చెప్పనా సార్, మామూలుగా చెప్పండి. చూసుకుంటే మాత్రం కంపల్సరీ మందాకృష్ణ మాదిగ గారు చేసిన ప్రపోజల్ మాత్రం, అంటే ఏదైనా అవ్వచ్చు, కాకపోతే ఉన్న కమ్యూనిటీలో డిఫరెంట్ వర్గాలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలన్నది మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన రిజర్వేషన్స్ బేస్ అయినయే దాని మీద. కాకపోతే దానికి ఉన్న మీరు అన్నట్టు ఏంటంటే దానికి టెక్నికాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఈ రోజు గనక ఒక రాజకీయ నాయకులు లేకపోతే ఈ రోజున్న మన టెక్నాలజీ గాని ఇయన్నీ చూసుకుంటే విత్ డేటా, బిగ్ డేటా గనుక అనలైజ్ చేసుకునే కెపాసిటీస్ చూసుకుంటే మాత్రం అది పెద్ద కష్టం కాదు చేయటం. కనీసం మనం నిజంగా ఇప్పుడు ఎస్సీలో ఎవరైతే ఆపర్చునిటీస్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, అది ప్రతి స్టేట్‌లో మీరన్నట్టు ఏంటంటే ఒక్కో స్టేట్‌లో ఒక్కోలా ఉండొచ్చు. ఆ డేటాని తీసుకురావాలనుకుంటే అండి, ఈ రోజు ఈళ్ళు ఎలక్షన్‌ల కోసం ఎలాంటి డేటానైనా తెచ్చుకుంటున్నారు. సో, నిజంగా ప్రజలకు అవసరాలమయ్యే ఇలాంటి డేటా తీసుకోవడం వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. నిజంగా సార్ డేటా కావాలనుకుంటే ప్రశాంత్ ప్ర తెచ్చుకోవాలంటే ప్ర సార్ హ్మ్. డేటా తెచ్చినా మీరు అన్నట్లుగా డేటా తెచ్చినా 30 రాష్ట్రాలకు 30 సవరణలు చేయాలి. ఆ! అదే అసలు ఫస్ట్ డేటా తీసుకొచ్చి అందులో ఎవరెవరు బాగుపడుతున్నారు, ఎవరెవరు నష్టపోతున్నారో చూసుకుంటే అండి, అసలు దానివల్ల ఏంటంటే మేబీ ఇప్పుడు ఒక చోట ఆహ్,
అది ఇంపాక్ట్ అవ్వచ్చు, ఒక చోట నష్టపడొచ్చు. కాకపోతే ఏంటంటే ఓవరాల్‌గా మనం ఎప్పుడైనా బిగ్గర్ పిక్చర్ చూసుకోవాలి కదా! బిగ్గర్ పిక్చర్‌లో మనం ఎలా న్యాయం చేయగలుగుతున్నామో చూడాలి. న్యాయం చేయగలుగుతుంటే దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం అనుకుందాం పంజాబ్ ఉంది సార్. సార్. పంజాబ్‌లో 32% ఎస్సీస్. హ్మ్. పంజాబ్‌లో 32% ఎస్సీస్. ఆ! మళ్ళీ ఈ రిగ్రెట్స్ లేవక్కడ. అదేలెండి. ఆ! అది లేవు. ఇప్పుడు మీరు వర్గీకరణ చేస్తే ఆ రాష్ట్రానికి పనిచేయదు. హ్మ్. అక్కడ మళ్ళీ కమ్యూనిటీస్ రకరకాలు ఉన్నారు. వేరు వేరు ఉన్నారు. అదే అంటున్నా ఫస్ట్ తమిళనాడులో అసల ఉన్నారు. తమిళనాడులో అదే కూడా ఎక్కువ జనాభా ఎస్సీస్. ఇయన్నీ మనం మనం అనుకుంటున్నాం సార్. అసలు నిజంగా డేటా తీసుకొచ్చి ఇందులో 15% రిజర్వేషన్‌ని ఎవరు ఎక్కువ వాడుకుంటున్నారు? ఎవరు వాడుకోలేకపోతున్నారు? ఇయన్నీ కూడా ప్రెజెంట్ చేస్తే అసలు నిజంగా ఇప్పుడు ఈ వర్గీకరణ అవసరమా? లేదు అందరూ కూడా ఈక్వల్‌గా ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేస్తున్నారా? అన్నది ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిందనుకోండి. అప్పుడు అసలు సార్ డిస్కషన్ ఉండదు కదా! కుల గణన చేయమని హ్మ్. 30 సంవత్సరాలుగా బీసీలు పోరాటం చేస్తున్నారు. బీసీ మండల్ పెట్టినటువంటి కమిషన్ కోసం బీసీలు 30, 40 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారు. హ్మ్. అది చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తేలిపోద్ది మొత్తం. పటాపంచలైపోద్ది సార్. అప్పుడు ఎస్సీ వర్గీకరణ కాదు. అసలు దేశంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది తేలిపోద్ది. మొన్న బీహార్‌లో చేశారు సార్ కుల గణన. హ్మ్. బీసీలు 72% ఉన్నారు. హ్మ్. మరి రిజర్వేషన్ పెంచాలి కదా సార్. 27% కదా ఉన్నోళ్ళకి. హ్మ్. ఇయన్నీ చెయ్యాలి. అవునండి. ఇప్పుడు అది ఒక్క అహా! వర్గీకరణ అయినా సరే సార్ మీరన్నది మంచి వర్గీకరణ అయినా సరే మీరన్నది మీరన్నది మంచి పాయింట్ సార్. ఇప్పుడు అక్కడ 72% బీసీలు ఉన్నారనుకోండి. మిగతా అవును. మిగతా స్టేట్స్‌లో కూడా ఎలా ఉన్నారో చూడాలి. నిజంగా బీసీలు అక్రాస్ ద కంట్రీ 72% ఉన్నారనుకోండి. అది అందరం సపోర్ట్ చేయాలి. అక్కడ బీసీలకి ఇంకా రిజర్వేషన్ ఎక్కువ పెంచాలన్నది మనందరం సపోర్ట్ చేయాలి. సార్ ఎందుకంటే ఇక్కడేమవుతుందంటే సార్, హ్మ్. ఇక్కడేమవుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు అందరూ గూడా ఎస్సీల చుట్టూ రాజకీయం తిప్పుదామని చూస్తున్నారు. హ్మ్. ఈ దేశం మొత్తం మీద అన్యాయం జరిగేది ఎవరికంటే బీసీలకండి. యాహ్! అసల మనం ఆ టాపిక్‌లోకి ఎళ్ళొద్దులే సార్. మామూలుగా ఆ ఆ! టాపిక్‌లోకి ఎళ్ళొద్దు. యాహ్! అవును. కాకపోతే ఏంటంటే సార్ క్లుప్తంగా క్లోజ్ చేసుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది కూడా ఏంటంటే బేసిక్‌గా ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఒక విధంగా చేయటం అయితే మంచిదే. కాకపోతే ఏంటంటే దీనికి నిజంగా ప్రాపర్ అనాలిసిస్ అక్రాస్ ద కంట్రీ చేయాలి. అలా కాకుండా తప్పు చేసే ఏదన్నా చేసామంటే మాత్రం మనం ఒక పెద్ద తప్పు చేసినోళ్ళం అవుతాం. సో, అవును. డెఫినిట్‌గా ఏంటంటే దాన్ని ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి డేటా అంతా తెచ్చుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు నష్టపోతున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు లాభం పొందుతున్నారు, దాన్ని ఎలా చేయాలి, మిగతా మిగతా స్టేట్స్‌లో కూడా దాని ఇంపాక్ట్ లేకుండా ఎలా చూసుకోవాలన్నది చాలా పెద్ద ఎక్సర్‌సైజ్ కాబట్టి ఆ తేనె చెట్టుని ముట్టుకోవడానికి ఎవరైనా భయపడతారు. సార్ దీని మీద ఏం లేదు సార్. సింపుల్ సార్ దీనికి. హ్మ్. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఆ 15% మాలలైనా, మాదిగలైనా, మాది మాస్టీలైనా, మాల మాస్టీలైనా, దాసరులైనా, రెల్లీస్ అయినా ఇంకా ఈ 59 కులాల్లో ఎవరైనా ఉద్యోగాలు రావాలంటే నాణ్యమైన విద్య రావాలి సార్. హ్మ్. క్వాలిటీ ఎడ్యుకేషను ఆ కమ్యూనిటీకి ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ కాంపిటీషన్‌లోకి వాళ్ళెళ్తారు. యాహ్! అసలు అలా అనుకుంటే అప్పుడు రిజర్వేషన్‌లే అక్కర్లేదు లేదంటే కదండీ. రిజర్వేషన్‌లే అక్కర్లేదుగా. యాహ్! అవును సార్. హ్మ్. రిజర్వేషన్ కావాలని ఎవరు అడుగుతున్నారు సార్ ఇప్పుడు? ఆ! సార్ మ రిజర్వేషన్‌లు కావాలని అడగకపోతే వర్గీకరణ కూడా రిజర్వేషన్‌లనేది అసలు వ్యతిరేకమే సార్. అయిపోయింది సార్. హ్మ్. చాలా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఉద్యోగాలే లేవు. హ్మ్. ఎందుకు రిజర్వేషన్‌లు? అహా! అది మీరు ఉద్యోగాలు లేవు సార్. ఏ అలా ఏ మీరు మాట్లాడే మాట సార్. కానీ మనకి రిజర్వేషన్ అనేది యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. మెడికల్ కాలేజ్ సీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. +2 నుంచే మనకి ఇంటర్మీడియేట్ అయిపోగానే ఇది మనకి మెడికల్ పెద్ద కాలేజ్ కావాలని ఒక పెద్ద టాపిక్ చేస్తున్నాడు సార్. అహా! సార్ లేదులెండి. అది రిజర్వేషన్‌లు అనేది పంపకాలనేవి ప్రతి చోట జరుగుతాయి సార్. హ్మ్. యాహ్! పంపకాలనేవి ప్రతి చోట జరుగుతది. నీటి పంపకాలు జరుగుతాయి, కరెంటు పంపకాలు జరుగుతాయి, భూమి అందుకే పంపకాలు జరుగుతాయి, ఆస్తి పంపకాలు జరుగుతాయి. అలాగే అన్ ఉద్యోగ పంపకాలు అంతే. హ్మ్. సింపుల్. అదేనండి. అహా! ఉద్యోగాలు అది పంపకాలే కాదంటున్నా. అది పంపకాలు కాదండి. అందుకే పంపకాలు జరుగుతాయి. పంపకాలు ఎలా జరగాలి? మెరిట్‌లో జరగాలి. కానీ మనం రిజర్వేషన్ తీసుకొచ్చాం. రిజర్వేషన్ నేను సమర్థిస్తాను. ఎందుకంటే వాళ్ళకి కొన్ని తరాలుగా నష్టం జరిగింది. అలాగే వా వా వాళ్ళ కేపబిలిటీను, వీళ్ళ కేపబిలిటీ వీళ్ళకొచ్చే రిసోర్సెస్ వేరు కాబట్టి కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వాలి. సో, మనం ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి రిజర్వేషన్‌లు ఇద్దాము. అలాగే ఇంకా రిజర్వేషన్స్ ఇన్నాళ్ళు ఉన్నా సరే కొన్ని వర్గాలు ఇంకా దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాయి కాబట్టి ఆళ్ళకి కూడా న్యాయం చేద్దాం అన్నదే నా నా ఆలోచన తప్ప, నా ప్రయత్నం తప్ప, నా ఆర్గ్యుమెంటేషన్ తప్ప అప్పుడు నేనే అప్పుడు ఎగనెస్ట్ వాళ్ళకి మంచి క్వాలిటీ ఇచ్చేవాళ్ళు సార్. హ్మ్. సార్ మంచి యాహ్! క్వాలిటీ విద్య ఇవ్వాలి సార్. మంచి అవును. క్వాలిటీ విద్య ఇస్తే చాలు. అది ఆళ్ళ బేసిక్ అండి. రిజర్వేషన్ వాళ్ళు పోటీ పడతారు. బీసీ రిజర్వేషన్ బీసీలు, ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీలు, ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీలు, జనరల్ కోటాలు జనరల్ ఆళ్ళకి పోటీ పడతారు. అహా! అయితే లేదండి. చంద్రబాబు నాయుడు గారి విషయం ఇందాక మాట్లాడారు కదా! అలా 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 ఇచ్చినా సరే ఏబీసీ అప్పుడు అప్పుడు గూడా
ఈ క్రీమీ లేయర్ వాళ్ళే తీసేసుకుంటారు. మీరు అప్పుడు ఇచ్చినా సరే క్రీమీ లేయర్కి ఆల్రెడీ వెల్ అడ్వాన్స్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసేసుకుంటారండి. దాన్ని ఏంటంటే మీరు ఆల్రెడీ క్రిమిలేయర్ చేయాలి సార్ ముందు సార్. క్రిమిలేయర్ చేయకుండా ఎన్ని వర్గీకరణ చేసిన ఉపయోగం లేదు సార్. అవును. యా. క్రిమిలేయర్ చేయకుండా ఎన్ని వర్గీకరణలు చేసినా ఎన్ని కోటాలు పెట్టినా ఉపయోగం లేదు. యా, అది మీలాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి సార్. అది మీలాంటి వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని. సార్ క్రిమిలేయర్ చేయాలని చాలా నాలుగా అడుగుతూ ఉన్నాం, చాలా నాలుగా ఫైట్ చేస్తా ఉన్నారు. అది క్రిమిలేయర్ పెట్టకుండా ఎన్ని వర్గీకరణ చేసినా ఎన్ని రిజర్వేషన్ పెట్టినా ఉపయోగం లేదు సార్. అన్ని వర్గాలకు అన్యాయం అవుతుంది. ఇప్పుడు సార్ పార్లమెంట్ లో గ్రూప్ 1 క్యాడర్ ఉన్నటువంటి పోస్టుల్లో 98% బ్రాహ్మణ్సే ఉన్నారు సార్. అదేలేండి. మరి మిగిలిన అగ్రవర్ణాలు జనరల్ కోటాలండి. మరి మిగిలిన కులాల పరిస్థితి ఏంటి? పాపం వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది కదా అక్కడ. కానీ అగ్రవర్ణాలు అందరూ కూడా పాపం ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆలోచిస్తుంటారు. వాళ్ళ కోటాలు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాడు మాట్లాడరు సార్. అదేలేండి. జనరల్ కోటాలు మాకు అన్యాయం జరుగుతుందనే విషయం వాళ్ళు మాట్లాడరు. అంటే ఎస్సీ ఓసీలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడుతుంటారు. అలాగే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఈజీగా ఇందులో డిస్కస్ చేస్తా ఉంటాం. కానీ ఒకవేళ ఆ పాయింట్ ఎవరన్నా రేస్ చేశారనుకోండి, ఆ పాయింట్ రేస్ చేస్తే అది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. అడిగేది అంటే ఓసీలు ఆలోచించాల్సింది ఓసీ క్రిమిలేయర్ కోసం ఆలోచించాలి సార్. బీసీలో ఉన్నటువంటి వర్గీకరణ కోసం ఆలోచించాలి. ఎస్సీల కోసం ఆలోచించాలి. కానీ అందరూ కలిపి ఎస్సీల రిజర్వేషన్ కోసం అందరూ మాట్లాడుకుంటారు. రిజర్వేషన్ అంటే ఎస్సీలుగా ఉందనుకుంటారు సార్. అలా కదండి. అందరూ ఆలోచించట్లా. అందరూ ఆలోచిస్తే దానికి సొల్యూషన్ వచ్చేదేమో. ఎందుకంటే మందాకృష్ణ మాదిగ ఒకటే పోరాడుతున్నారు తప్ప మందాకృష్ణ మాదిగ ఒకటే పోరాడుతున్నారు తప్ప కేసీఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అందరూ పోరాడట్లేదు దానికోసం. చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ వల్ల న్యాయం జరిగిందని మీరు అంతా ఏదో అన్నారు. నేను న్యాయం జరిగింది అనలేదండి. ఆయనకి సక్సెస్ అయ్యారని అంటే ఓటు పర్సంటేజ్ లోనే మందే రాజకీయంగా అన్డివైడెడ్ స్టేట్ లో రాజకీయం కొద్దిగా బెనిఫిట్ అయిందామని అన్నాను అంతే సార్. రాజకీయంగా సక్సెస్ అయింది ఎప్పుడు గెలిచారు సార్? ఆయన 99 లో గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు 99 లో గెలిచాడు. అది ఏబిసిడి వర్గీకరణ వల్ల ఒక్కటే కాదులేండి. నేను అనేది ఏంటంటే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా సంఘాలు, ఆయన అడ్మినిస్ట్రేటరు, మంచి పరిపాలకుడు అనే నమ్మకంతో జరిగింది. కానీ 2004 తర్వాత ఒకసారి గెలిచాడు సార్. 2014 నుండి రాష్ట్ర విభజనమే గెలిచారు కానీ గెలవలేదు కదా. ఆయనకి ఏబిసిడి వర్గీకరణ వల్ల లాభం జరిగింది అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగింది. అదేనండి. ఇప్పుడు నష్టమే. ఇప్పుడు డివైడెడ్ స్టేట్ లో మనకి మాలలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ నష్టమే. కలిపినప్పుడు కూడా లేదు సార్. కలిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి మాలలు ఓటే లేదు, ఏబిసిడి వర్గీకరణ చేశారు కేవలం. అవును, అదే అంటున్నా నేను. మాలలు ఏంటంటే వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తారు, రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళలో అనగారిన వర్గాలకు ఇస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్న పాయింట్ కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి తీసుకెళ్లి బీసీలకు ఇవ్వట్లేదు కదండి, ఎస్సీలోనే ఇస్తున్నారు. ఆ రిజర్వేషన్ కూడా ఎస్సీలోనే అనగారిన వర్గాలకు ఇస్తున్నారు. ఎస్సీలో ఇంకా ఫలాలు అందిపుచ్చుకోలేని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఇన్నాళ్ళు రిజర్వేషన్స్ అనుభవించి రిజర్వేషన్ ఫలితాలు మీకు తెలిసి రిజర్వేషన్ వల్ల జీవితాలు ఎలా మార్పులు చెందుతాయో కూడా మీకు తెలుసుకొని కూడా అనగారిన వారు మీలో తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తుంటే దాన్ని తప్పట్టం అన్నది తప్పు అంటున్నాను నేను. అది ఎవరు అడ్డుపడలేదు సార్. అడ్డుపడినప్పుడు చంద్రబాబు ఓటు ఎందుకు వేయరు? మరి అడ్డుపడినప్పుడు చంద్రబాబు ఓటు ఎందుకు వేయరు చెప్పండి? అది చేసింది మంచి పనే కదా. చేసింది మంచి పని. చంద్రబాబు ఎందుకు వేయలేదంటే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చేశాడు. అదేనండి. మీరు కుట్రపూరితంగా ఇప్పుడు నేను జనరల్ గా మాట్లాడతాను. ఇప్పుడు మాదిగులు సైడ్ మేము ఎక్కువ ఉన్నామని మాదిగులు అంటున్నారు, లేదు మేము ఎక్కువ ఉన్నారు మావలు అంటున్నారు. లెక్కలు తీయకుండా చంద్రబాబు నాయుడు గారు మాదిగులకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అంత చిత్తశుద్ధి ఉంటే, లేదా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు. రాజశేఖర రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముందు జనాభా లెక్కలు తీయాలి కదా సార్. తీయకుండా మేము ఒక వర్గానికి సపోర్ట్ చేస్తామంటే ఆటోమేటిక్ ఇంకో వర్గం వ్యతిరేకిస్తుంది. అది మంచిదని ఒక వర్గం ఫిక్స్ చేసింది, అది మంచిది కాదని ఇంకో వర్గం ఫిక్స్ చేసింది. మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేసినప్పుడు రెండో వర్గం ఆటోమేటిక్ గా రాజకీయంగా వ్యతిరేకిస్తారు. అలాంటి వ్యతిరేకత తప్ప ఈ నిర్ణయం ఏదో తప్పని, వర్గీకరణ తప్పని ఒప్పని కాదు. ముందు లెక్కలు తేల్చేసి జనాభా లెక్కలు తీసేసి ఇది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు ఈ కులానికి ఒక పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తున్నాం అని అన్ని కులాల యాక్సెప్టెన్స్ తీసుకుని చేసేస్తే అసలు ఎందుకు గొడవలే ఉండవు కదా సార్. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే టెక్నికాలిటీస్ రిజాల్వ్ చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే మాత్రం బాగుంటది. ఎందుకంటే దాన్ని ఎందుకు చేయలేదు సార్ ఇప్పుడు? దాన్ని చేయకుండా వర్గీకరణ కావాలి, వర్గీకరణ వద్దు అనేది అసలు తప్పుడు ఆలోచన, రెండు తప్పుడు ఆలోచన. ఎగ్జాక్ట్లీ. డిబేట్ మనం కావాలా వద్దా అంటున్నాం. కాకపోతే ఏంటంటే మనకి సేమ్ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మన ఆంధ్ర సిచ్యువేషన్ లానే ఉంటది అనమాట. ఒక పక్కన తెలంగాణ కావాలంటున్నారు, మనం వద్దంటున్నాం.
మరి వాడు కావాలనుకున్నప్పుడు వాడికి కావాల్సింది ఇచ్చేసి నీకేం కావాలో చెప్పు, నువ్వు ఎలా చేయాలో చెప్పు. కాకపోతే ఏంటంటే మనం ప్రతిసారి కూడా ఇంకో డిస్కషన్లోకి వెళ్ళిపోయిందంటే మనకు కావాల్సిన దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. సేమ్ దానివల్ల ఎందుకు ఇప్పుడు ఇప్పుడు సార్ సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యాంధ్ర కావాలనడం వల్ల ఇప్పుడున్న ఆంధ్రాకి నష్టం జరిగింది సార్. అంతే కదా. అవును. అప్పుడు కూడా మాకు రాష్ట్ర విభజన చేయండి, మాకు ఇది కావాలని గట్టిగా ఫైట్ చేసేవాడు ఒక్కడు కూడా లేడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం అసలు ఈ పాయింట్ మిస్ అయిపోతాం. మనం ఏంటంటే ఒకడు వద్దు అంటున్నాడంటే మనం కావాలి అంటాం, ఒకటి కావాలి అంటున్నాడంటే మనం వద్దు అంటాం. అంతే తప్ప దాన్ని కరెక్ట్గా ఓకే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏం వస్తుంది, వాడు ఎందుకు కావాలంటున్నాడు, వాడికి ఏం నష్టం వచ్చింది. ఏమీ లేదు సార్. ఏబిసిడి ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ అనేది మందాకృష్ణ మాదిగతో సహా అందరూ కూడా దీన్ని రాజకీయం చేసేసారు. అంతే. రాజకీయం చేయడం వల్ల అందరికీ నష్టం జరిగింది. చూద్దాం సార్. నాకు ఏంటంటే మందాకృష్ణ మాదిగ గారితో అంటే నేను అనుకుంటున్నాను, మీరు అంటే రిజర్వేషన్ వల్ల నష్టం జరిగిందని అనుకుంటున్నారు కదా, నష్టం ఎక్కడ జరిగిందో నిజంగా చెప్తాను. మందాకృష్ణ మాదిగ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పటికీ దాన్ని అతను పొలిటికల్ గా కొల్యూడ్ అవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి వరకు అన్నదమ్ములుగా బతికే మాల మాదిగలందరూ కూడా రెండు ముక్కలు అయిపోయారండి అక్కడ. ఇది మేము కళ్ళారా చూసాం. దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఊళ్ళో ఉన్నటువంటి పెత్తందారులు బాగుపడ్డారు. ఒకప్పుడు ఈ రెండు గ్రూపులు కలిసి ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్న పెత్తందారులు భయపడేవారు, వాళ్ళకి సంపూర్ణ న్యాయం జరిగేది. ఎన్ని పార్టీ అయినా రెండు పార్టీలు కూడా అంటే ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు కూడా ఈ ఈ వర్గానికి భయపడేవి. ఇప్పుడు వర్గీకరణ వచ్చిన తర్వాత తప్పుడు ఆలోచనలు మైండ్ లోకి వచ్చేసేసి రాజకీయ పార్టీలు యాజ్ యూజువల్ గా ఒక 1970కి ముందు ఈ వర్గాలను ఎలాగైతే చూసాయో అలాగే బిడగొట్టి కొంచెం క్లాస్ గా చూస్తున్నాయి అంతే. డెఫినెట్ గా ఇది టోటల్. దీనివల్ల ఏమైందంటే వర్గీకరణ రిజర్వేషన్ రాకపోగా అసలు చదువుకోలేనోడు కూడా ఇడిపోయారు. ఈ ప్రభుత్వ ఉద్యోగంతో సంబంధం లేనివాడు కూడా ఇడిపోయారు. ఇడిపోవాల్సింది ఎవరు? చదువుకున్న వాళ్ళు ఇడిపోవాలి. ఓ డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇడిపోవాలి. కానీ 10th క్లాస్ కూడా పాస్ అవ్వని వాళ్ళు దళితులు ఇడిపోయారు రెండు ముక్కలుగా. అంటే మందకృష్ణ మాదిగా గ్రామాలలో ఉన్నటువంటి దళిత వాడలు రెండు ముక్కలుగా అడ్డంగా నరికేశారు. ఒకటి కాకపోతే ఏంటంటే హిస్టారికల్ గా కూడా మనకి ఎప్పుడు దళిత వాడలు రెండు కూడా సెపరేట్ గానే ఉన్నాయిలేండి. ఆయన విడగొట్టింది లేదు కానీ లేదంటే వేరు అంటే కాదు సార్. అక్కడ మీకు ఎలా ఉండదంటే సార్, రెండు పక్క పక్కన ఉండేవి. వాళ్ళకు ఉన్నటువంటి సంఘం కానీ ప్రాపర్టీస్ కానీ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కలిపే ఉండేవి. ఏమో నా ఎక్స్పీరియన్స్ వేరు. మా ఊర్లో ఏంటంటే మాకు మాలపల్లి ఒక మూల ఉంటే మాదిగవాడ ఇంకో అయిపోయి ఉంటది అనమాట. సో కంప్లీట్ డిఫరెంట్. కొన్నిసార్లు నైసర్గికంగా ఒకసారి అటు ఈ పక్కన అటు ఈ పక్కన ఉండొచ్చేమో కానీ ఎక్కువ గ్రామాల్లో మేజర్ షేర్ రెండు కలిపి ఉంటాయి. మాల మాదిగ పట్ల పక్క పక్కనే ఉంటాయి. సరే అంటే వేరు వేరుగా ఉన్నా పక్క పక్కనే ఉంటాయి. మనం క్లోజ్ చేద్దాం. అయితే వాళ్ళ కట్టుబాటు కానీ వాళ్ళ ఆచరణ కానీ కలిపే తిరిగైతే ఉండేవారు. అంతే. కేవలం మందకృష్ణ మాదిగ వచ్చిన తర్వాత, ఉద్యమం వచ్చిన తర్వాత గ్రామాల్లో దళిత వాడలు అడ్డంగా రెండు ముక్కలు అయిపోయాయి. చదువుకున్న బాగా కలిసి తిరుగుతున్నారు మాలమాదిగులు. చదువుకున్న మాలమాదిగులు కలిసి బాగానే తిరుగుతున్నారు సిటీస్ లో. కానీ చదువుకోని మాలమాదిగులు మాత్రం రెండు ముక్కలు అయిపోయి రాజకీయంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు డివైడ్ అయిపోతారండి ఎక్కడైనా. అంతే కదా. రాజకీయం డివైడ్ చేయలేదండి, క్యాస్ట్ మందకృష్ణ మాదిగ డివైడ్ చేశాడు. దీనివల్ల మాలలకి మాదిగలకి జరిగిన న్యాయం కన్నా అన్యాయం ఎక్కువైంది. అదే రిజర్వేషన్ చేశారనుకోండి తేలిపోయి ఉండేది, కొన్నాళ్ళకి అడ్జస్ట్ అయిపోయి ఉండేది, హ్యాపీగా వెళ్ళిపోయేది. ఎంత కొంత పర్సెంటేజ్. అది చేయడానికి టెక్నికాలిటీస్ లేవని తెలిసి కూడా ఉద్యమం చేసి దాన్ని రాజకీయం చేసి ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు మందకృష్ణ మాదిగ. అసలు దళితులకు అన్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ. అంటే మరి ఆయన చేస్తాను కదా సార్, ఆయన వర్గీకరణ చేస్తాను అందుకు సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఈ పార్టీ చేసేయాలి కదా సార్. అదే ఏదైనా ఇప్పుడు ఒకటి సార్ మోస్ట్ పవర్ఫుల్ పిఎం సార్, కనీసం కమిటీ అనేసాడు ఇప్పటి వరకు వేయలేదు కదా. నాగేష్ గారు ఇది క్లోజ్ చేద్దాం సార్, ఇది క్లోజ్ చేద్దాం. కాకపోతే నాకు ఒకటి సార్, అంటే మనకి మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ సేమ్ అండి. ఎప్పుడైతే మనకి మన తెలుగు రాష్ట్రాలను ఎందుకు డివైడ్ చేశారండి, ఆంధ్ర తెలంగాణ ఎందుకు డివైడ్ చేశారు? కలిసి ఉంటే ఇది ఒక స్ట్రాంగ్ పవర్ కాబట్టి రాజకీయ నాయకులు మనం డివైడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫేవర్ చేసింది, వాళ్ళు ఈ స్టేట్ని డివైడ్ చేసేస్తే ఈజీగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటారని చెప్పి సౌత్ నుంచి. సో ఎక్కడైనా సరే రాజకీయ మోటివేషనే ఉంటుంది అన్నిటికీ. వీళ్ళు ఏవి జనాలను ఉద్ధరించేద్దామని ఉండరు.
సో మందాకృష్ణ మాదిగ గారికైనా కావచ్చు, సిబిఎన్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరికైనా సరే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా కన్సాలిడేటెడ్గా ఉంటే కంపల్సరీ వాళ్ళని అడ్రస్ చేయడం కష్టం అవుతుంది. అదే వాళ్ళని 2 ముక్కలు చేసామనుకోండి ఈజీగా చేయొచ్చు. సో ఎవరు చేసినా ఆ రోజు బ్రిటిషర్స్ నుంచి ఈ రోజు దాకా అందరూ చేసేది అదే. కాకపోతే ఏంటంటే బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ చేయలేదు సార్. వాళ్ళు చేశారులేండి. వాళ్ళు లేదు చేయకపోతే లేదు సార్. హ్మ్. లేదు అంటే బ్రిటిషర్స్ మీద గెంటేసి తప్పు పడుతున్నారు. అది మన సబ్జెక్ట్ కాకపోయినా ఆ! సార్ ఆల్రెడీ అప్పటికే డివైడ్ అయిపోయి ఉన్నటువంటి సమాజాన్ని బ్రిటిషర్స్ వాడుకున్నారు సార్ అంతే. ఏదైనా కావచ్చు కదండీ. ఏదైనా అంటే లేదు అప్పటికే డివైడ్ అయిపోయి ఉంది సార్. డివైడ్ అయిపోయి ఉన్న సమాజాన్ని బ్రిటిషర్స్ తెలుగుగా వాడుకున్నారు అంతేగాని అదేలే. బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ చేయలేదు. ఓకే. డివైడ్ ఉన్న దాన్ని రూల్ చేశారు. ఓకే సార్. చూద్దాం సార్. ఇది ఎంత మటుకెళ్తుందో మేబీ నిజంగా మోడీ గారు ఏంటంటే ఒక్కో టర్మ్‌లో నేను ఒక్కోటి రిజాల్వ్ చేస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ టర్మ్‌లో దీన్ని ఏమైనా టేకప్ చేస్తారేమో అని చూద్దాము. చేస్తే మిగతా దీంతో ప్రతి వాళ్ళకి నష్టం జరుగుతుంది సార్. యాహ్! చూద్దాం సార్. అదే అంటే నష్టము వద్దు అనుకోకుండా మనం ఆంధ్ర డివిజన్ కనుక జరిగినట్టు ఒకవేళ డివైడ్ చేయాల్సొస్తే ఎలా డివైడ్ చేయాలన్నది కూడా చెప్తే గనక సొల్యూషన్స్ ఇస్తే గనక ఒకవేళ నిజంగా డివైడ్ చేయాల్సొచ్చిందనుకోండి ఎలా చేయాలి? దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఏమేమి రెక్టిఫై చేయాలన్నది కూడా ఏం లేదు సార్ సింపుల్ సార్ నేను చెప్పేస్తున్నాను కదా. హ్మ్. ఏం లేదు దీంట్లో జనాభా మొత్తం లిస్ట్ అవుట్ చేయాలి. అదేనండి. కుల ఆ! ప్రాతిపదికన. హ్మ్. కుల ప్రాతిపదికన జనగణన పూర్తి చేసిన తర్వాత రాష్ట్రాల వారీగా జనాభాను బట్టి జనాభా ప్రాతిపదికను బట్టి విడగొట్టేస్తే అయిపోద్ది. యాహ్! హ్మ్. సింపుల్. దానికి పెద్ద తలలు పట్టుకోక్కర్లేదు సార్. అదేలెండి. ఇప్పుడు చూద్దాం. మాలలకి ఎక్కిచ్చారా, మాదిగలకి ఎక్కిచ్చారా అని కాదు. డివైడ్ చేయమనండి. చేస్తే మంచిదే. యాహ్! అన్ని కులాల్లో చేయమనండి. ఓసీలో హ్మ్. కూడా అడుగుతున్నాను నేను డివైడ్. హ్మ్. అంటే జనరల్ కోటాను కూడా డివైడ్ చేయాలి. హ్మ్. బీసీలను కూడా ఇంకా డివైడ్ చేయాలి. ఈ జనరల్ ఎస్సీలను కూడా డివైడ్ చేయాలి. కానీ డివైడ్ చేసేటప్పుడు జనాభా లెక్కలు తీసి చేసేసాను. సరిపోతుంది. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! ఓకే సార్. థాంక్ యూ.